వివరాల్లోకి వెళ్తే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలై పక్షం రోజులైంది. మరో 10 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. ఈ క్రమంలో రెండు రాష్ట్రాల్లో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికల్లో గెలుపు కోసం అధికార ప్రతిపక్ష పార్టీలు వ్యూహ రచన చేస్తున్నాయి. పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. అయితే తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. సుమారు 10 ఏళ్లు అధికారంలో ఉన్న గులాబీ పార్టీ ఇప్పుడు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. జాతీయ పార్టీలకు ధీటుగా గులాబీ బాస్ కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించినా ఎన్నికల నాటికి ఎవరు బరిలో ఉంటారో ఎవరు తప్పుకుంటారో తెలియని పరిస్థితి నెలకొంది. మరోవైపు గులాబీ నేతలు వరుసగా పార్టీని వీడుతున్నారు. సిట్టింగ్ ఎంపీలు 3 ఇప్పటికే పార్టీ మారగా తాజాగా 2 ఎమ్మెల్యేలు అఫీషియల్గా పార్టీ వీడారు. మరికొందరు అధికార కాంగ్రెస్ పరోక్షంగా మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలో లోక్సభ ఎన్నికలు గులాబీ పార్టీకి సవాల్గా మారాయి. ఎన్నికల నినాదం అవుతుంది అనుకున్న స్లోగన్ బూమరాంగ్ అవడంతో గులాబీ నేతలు దానిని పక్కన పెట్టారు. 2024 లోక్సభ ఎన్నికల్లో ఏ నినాదం లేకుండానే పోటీకి సిద్ధమవుతున్నారు. జాతీయ పార్టీలో అయిన కాంగ్రెస్, బీజేపీలకు ఎన్నికల నినాదం ఉంది. కానీ 10 ఏళ్లు తెలంగాణను పాలించిన బీఆర్ఎస్ ఈసారి ఏ నినాదం లేకుండా ఎన్నికల బరిలో దిగుతోంది. దీంతో జాతీయ పార్టీలు బీఆర్ఎస్కు ఓటు వేసినా వేయకపోయినా ఎలాంటి ప్రయోజనం ఉండదంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నందున ఏదో ఒక పార్టీకి ఓటు వేయడం మేలన్న ఆలోచనను ప్రజల్లో కల్పిస్తున్నారు. ఇదే నినాదాన్ని ప్రజలు నమ్మితే బీఆర్ఎస్కు పార్లమెంటు ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తంగా ప్రస్తుత బీఆర్ఎస్ పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మహేందర్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. ఇక లోక్సభ ఎన్నికల్లో షెడ్యూల్ విడుదలై పక్షం రోజులు గడుస్తుంది. మరికొద్ది రోజుల్లోనే షెడ్యూల్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే రాజకీయ పార్టీలన్నీ కూడా ఎవరికి వారు తమ తమ వ్యూహాలతో, తమ అస్త్రాలతో పూర్తిగా ప్రజల్లోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ మొత్తానికి ఒక బలమైన వ్యూహంతో ముందుకెళ్తుంది. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో అత్యధికంగా డబుల్ డిజిట్ లక్ష్యంగా వాళ్ళంతా ముందుకెళ్తున్న పరిస్థితి. అయితే 2 సార్లు తెలంగాణలో అధికారం చేపట్టినటువంటి బీఆర్ఎస్ మాత్రం లోక్సభ ఎన్నికలపై ఒకవైపు దృష్టి సారించినట్టుగానే సారిస్తున్నారు. కానీ ఎక్కడ కూడా గ్రౌండ్ లెవెల్లో ఆ రకంగా ముందుకెళ్ళట్లేదని చెప్పొచ్చు. ఏ నినాదం లేకుండానే ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ నినాదాలతో ముందుకెళ్తే మాత్రం బీఆర్ఎస్ మాత్రం ఎలాంటి నినాదం లేకుండా ముందుకెళ్తున్న పరిస్థితి. ఓవైపు బీఆర్ఎస్కు ఓటేసినా వేయకపోయినా పెద్ద ఒరిగేది ఏమీ లేదు అనేటువంటి ఒక విషయాన్ని ప్రజల్లోకి కాంగ్రెస్, బీజేపీ తీసుకెళ్తున్న నేపథ్యంలో ఓటర్లు కూడా నిజంగా ఆ రకంగానే ఉందా, సొంత పార్టీ నేతలను, ఎంపీలను, తాజా ఎమ్మెల్యేలను కూడా కాపాడుకోలేని పార్టీ, మరి లోక్సభ ఎన్నికల్లో ప్రచారాల్లో కూడా ఎక్కడ కనబడిన పార్టీ, మరి ఒకవైపు గెలిచేందుకు అసలు వీళ్ళు పోటీ కోసం పోరాడుతున్నారా లేదా అనేటటువంటి అనుమానాలతో బీఆర్ఎస్ వ్యవహరిస్తున్న తీరైతే కనిపిస్తుంది. మరి ఇలాగే కొనసాగితే బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ కూడా రాదు అనేటువంటి అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మరోవైపు బీజేపీ కేంద్రంలో ఉన్నారు, మోడీ అదే ఔరేక్ బార్ మోడీ అనేటట్టుగా గతంలో ఔరేక్ బార్ ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అనేటువంటి నినాదం మరోసారి కూడా అలాంటి నినాదంతోనే వాళ్ళంతా ముందుకెళ్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఆ నేతలంతా కూడా దాదాపు 1-2 సార్లు రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళంతా కూడా చేస్తున్న పరిస్థితి. మరోవైపు కాంగ్రెస్ కూడా ఓవైపు చేవెళ్ళ సెంటిమెంట్గా ఉన్నటువంటి దాన్ని తుక్కుగూడ సెంటిమెంట్గా మార్చేశారు. ఆ తుక్కుగూడ సెంటిమెంట్ అనేటట్టుగా ఇటు ఇప్పటికే రాష్ట్రంలో అధికారంలో కూడా వచ్చారు. మరోసారి కూడా వాళ్ళు అక్కడ భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసుకోబోతున్నారు. అక్కడ నుంచే ఎన్నికల షెడ్యూల్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా, మేనిఫెస్టోకి సంబంధించిన వివరాలు కూడా చెప్పే ప్రయత్నంగా వాళ్ళు ముందుకెళ్తున్నారు. కానీ బీఆర్ఎస్ మాత్రం ఎక్కడ కూడా పార్టీ మారుతున్న వారిని అడ్డుకట్ట వేయడం, పార్టీ మారుతున్న వారిపైన ఎక్కువగా మాట్లాడడం, మరి గతంలో మేం చేసిన తప్పే ఈసారి కాంగ్రెస్ పార్టీ చేస్తుందంటున్నారా లేక అదే ఒప్పు అని వాళ్ళు భావిస్తున్నారా అనేటువంటి అనుమానాలు వస్తున్నాయి. ఎక్కువగా కూడా పార్టీ మారడం పైన, పార్టీ మారుతున్న నేతలపైన కూడా బీఆర్ఎస్ నుంచి ప్రథమ స్థాయి నేతలైతే ఎవరు కూడా మాట్లాడకపోవడం అనేది ఆశ్చర్యానికి గురిచేస్తున్న విషయం. మరోవైపు వరుసగా కేసుల పరంపర కూడా కొనసాగుతున్న పరిస్థితి. ఓవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ఇక్కడికి దారి తీస్తుందా అనేటువంటి అనుమానాలు వస్తున్న నేపథ్యం. మరోవైపు లిక్కర్ కేసులో ఇప్పటికే కవిత అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉండడం, మరి పార్టీ రోజు రోజుకి 2 సార్లు అధికారం చేపట్టినటువంటి బీఆర్ఎస్ ఉద్యమ పార్టీ ఇప్పుడు మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో కనుమరుగయ్యే స్థాయికి చేరిపోయింది. మరి ఆ రకంగా నేతల వ్యూహాలు ఏమిటి, అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు, ప్రజలోకి ఏ రకంగా వెళ్ళాలనుకుంటున్నారు, మరి అలాంటి పోటీలో ఉండాలనుకుంటున్నారా లేదా, కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా వాళ్ళు చేయడం, మరోపక్క
అయోధ్యలో రామ మందిరం ఏర్పాటు చేసినట్టు బీజేపీ ఓట్లు అడుగుతుంది మరి అన్నట్టు వాళ్ళు కూడా ముందుకెళ్తున్నారు. మరి ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా జై శ్రీరామ్ అనే పదం కడుపు నింపదు అనేటువంటి వ్యాఖ్యలు చేయడం, మరి కేటీఆర్ లాంటి వ్యక్తి మరి పదాలు వాడడం అనేది కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మరి ఎందుకు కేటీఆర్ అయితే ఏ విషయమైనా సరే స్పృహ లేకుండా కానీ ఆయన మాట్లాడు, మరి దీంట్లో అర్థం ఏంటి అనే దానిపైన కూడా అనేక అనుమానాలు అయితే వస్తున్న పరిస్థితి. ఇప్పటికే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇటు బీజేపీ అభ్యర్థులు ప్రకటించిన నేపథ్యం, కానీ బీఆర్ఎస్ మాత్రం ఎక్కువగా పోటీలో లేని వ్యక్తులు, ఎవరు గెలవలేని వ్యక్తులు అనేటటువంటి వ్యక్తుల్ని బీజేపీ పైన వాళ్ళు పోటీ చేసేందుకు నియమించుకున్నారు. మరి ఆ రకంగా బీజేపీకి పరోక్షంగా మద్దతు ఇస్తుంది బీఆర్ఎస్ అనేటువంటి వ్యాఖ్యలు కూడా కాంగ్రెస్ చేస్తుంది. మరి దీన్ని కూడా కొట్టిపారేసేందుకు ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ముందుకు రాని పరిస్థితి. సో ఏదేమైనా సరే ఒక నినాదం కానీ ఒక ఎజెండా కానీ లేకుండా బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికలకు వెళ్తుంది. మరి ఇదంతా కూడా బీజేపీ కాంగ్రెస్ అయితే ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే ఓటర్లను తమ వైపు ఆకర్షించేందుకు విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. బీఆర్ఎస్కు ఓటేసిన వృధానే అనేటువంటి విషయాన్ని కూడా ప్రజలకు తీసుకెళ్తున్న నేపథ్యం. ఇది ఇలాగే కొనసాగితే మాత్రం డబల్ డిజిట్ కాదు కదా, కనీసం డిపాజిట్ కోసమే ఇటు బీఆర్ఎస్ పోటీ పడే అవకాశం అయితే కనిపిస్తుంది.